ఇక ఇది తెలంగాణ దినపత్రిక చదువుదాం. 1000 కోట్ల వేట నిధుల సేకరణ పనిలో రేవంత్ అండ్ కో బిజీ. గతంలోనే హైకమాండ్ కు మాట ఇచ్చిన రేవంత్ మాట నిలబెట్టుకుంటే స్టేట్ కాంగ్రెస్ మొత్తాన్ని వైఎస్ఆర్ చేతిలో పెట్టినట్టు రేవంత్ చేతిలో పెట్టే ఛాన్స్. ఫార్మసిటీ ప్లేస్ లో మెగా టౌన్షిప్ అందులో భాగమేనా? జల్దీగా ఏదో కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్తే అధిష్టానానికి ఇచ్చే పైసలు వెళ్ళిపోతాయేమోనన్న ఆతృత. హైకమాండ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో రేవంత్. అంతే మరి, పొలిటికల్ బిజినెస్ మ్యాన్. అధికారంలోకి వచ్చాం అనే టాస్క్ ఫినిష్ అయింది. ఇక రాష్ట్రంలో పార్టీపై గ్రిప్ కావాలి, దానికోసం ఏమైనా చేయాలి. ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం అధిష్టానం 1000 కోట్లు అడిగింది. ఇంకేం, ఇప్పుడు పెద్ద మొత్తం సర్దేసి తెలంగాణ దున్నేయచ్చు. ఇది పొలిటికల్ సర్కిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిపై వినిపిస్తున్న టాక్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం భారీగా నిధుల సేకరణ కోసం హైకమాండ్ ఆదేశించిందట. దాంతో పాత ప్రభుత్వం పాలసీని మార్చి కొత్తగా నిధుల వేటకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. అందులో భాగంగానే ఫార్మసిటీని తరలించి అక్కడ మెగా టౌన్షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు సర్కార్ తెరదీస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలు ఉన్న ముచ్చటే. రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి ఆఫర్ పెట్టిండు. సోనియా గాంధీ కూడా రానున్న ఎన్నికలలో ఇదే తెలంగాణ కోసం తెలంగాణ దగ్గర నుంచి వెళ్ళి ఎన్ని వేల కోట్లు ఇస్తారు మాకు, ఇదే కాంగ్రెస్ అధిష్టానానికి అని ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇది 1000 కోట్లు అంటే ఇది ఎవరి సంపద? తెలంగాణకు సంబంధించిన సంపదన లేకపోతే రేవంత్ రెడ్డి సొంత సంపదన? రేవంత్ రెడ్డి సొంత సంపద 1000 కోట్లు కాదు, 20,000 కోట్లు ఇచ్చినా మనకేం బాధ లేదు. మరి సోనియా గాంధీకి 1000 కోట్లు ఇస్తుండంటే ఇది మన భూముల మీదనే, మన వ్యాపారాల మీదనే, మనకు సంబంధించిన మనకు చెందవలసిన సంపదనే తీసుకుపోయి సోనియా గాంధీ చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటాడు. మరి అదే 1000 కోట్లు ఇదే కేసీఆర్ ఉంటే, ఒకవేళ ఇదే కేసీఆర్ ఉంటే అదే 1000 కోట్లు తెలంగాణకు చెందేటి కదా, అది చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి సోనియా గాంధీ సూపర్ బిడ్డ అని సోనియా గాంధీ భుజాల మీద వేసి సూపర్ బిడ్డ నువ్వు అనే దాకా రాష్ట్రాన్ని కొల్లగొడతాడు, సోనియాకు పంచి పెడతాడు. రాజశేఖర్ రెడ్డి చేసిన దుర్మార్గం కూడా ఇదే. సంపదను మొత్తం లూటి చేసి తన సొంత మనుషులకు, అదే విధంగా కాంగ్రెస్ అధిష్టానానికి వాళ్ళకే పంచిపెట్టిండు. ఇంత దుర్మార్గమైన వ్యవహారానికైతే మొత్తానికైతే రేవంత్ రెడ్డి తెర తీసిండు. మొత్తానికి పైసలు పోతాయి, మన దగ్గర ఏముండయి, అన్నీ పడిపోతాయి మన దగ్గర. ఇది ప్రైవేట్ సెక్టర్ పడిపోతుంది, ఐటీ సెక్టర్ పడిపోతుంది. అవసరమైతే ఇంకా జ్ఞానం స్థితిలోకి పట్టుకపోవడానికి రేవంత్ రెడ్డి తన వంతు కృషి చేస్తాడు. ఇదే హైకమాండ్ని తృప్తిపరుస్తాడు. మొత్తానికి ఒక 1000 కోట్ల రూపాయలు అయితే ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. ఈ 1000 కోట్ల దందా బట్టి విక్రమార్క చేయలేడు కదా, ఈ 1000 కోట్ల దందా దామోదర్ రాజనరసింహ చేయలేడు. కాబట్టి ఏ దందా చేసి ఏ డబ్బులు అయితే ఇస్తాడో ఆ డబ్బులు తెచ్చుకొని పెట్టిన అన్నట్టు సీఎం పోస్ట్ లో.